హాయ్ వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. మధ్యతరగతి విద్యార్థులకు విదేశీ ఎంబీబీఎస్ ఒక చక్కటి మార్గం. అసలు విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అవ్వటం సాధ్యమేనా? ఏ విదేశీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తే మన దేశంలో గుర్తింపు ఉంటుంది? మరి ఇంటర్న్షిప్ అండ్ నీట్ మరియు నెక్స్ట్ ఎగ్జామ్ తప్పనిసరిగా వీటిపై ఏజెంట్స్ అండ్ కాలేజ్లో ఇచ్చే సమాచారంతో నిజమెంత? ఇచ్చే హామీలు నిలబడతాయా? మరి నవంబర్ 18 విదేశీ ఎంబీబీఎస్ పై ద గజెట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ లో ప్రచురించిన కొత్త ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? విదేశీ ఎంబీబీఎస్ పై విద్యార్థుల్లోనూ అటు పేరెంట్స్ లోనూ అనేక సందేహాలు ఉన్నాయి. వీటిపై అవగాహన కలిగించడానికి మనతో పాటు ఉన్నారు నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ దివ్యరాజ్ ఉన్నారు. అండ్ ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ నియోరాజ్ కూడా టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వీరిని అడిగి మరిన్ని సందేహాల గురించి తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. ఎస్ సార్, మరి చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేయాలని చాలా డ్రీమ్స్తో ఉంటారు. కొంతమందికి అది సాధ్యం అవ్వకపోవచ్చు, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంతమంది నెరవేర్చుకుంటారు. మరి మీ నియో కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే అండ్ విదేశీ ఎంబీబీఎస్ పై ఇండియన్ గజెట్ ప్రచురించినటువంటి కొత్త ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పండి. ఇప్పుడు ఇదొక సంచలనాత్మకమైన నిర్ణయంగా తీసుకోండి. కారణం ఏంటి అంటే, మన ఇండియా అంతా కూడా వన్ నేషన్ వన్ పాలసీ వన్ రూల్ అనే సిద్ధాంతాన్ని ఎప్పుడైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పెట్టారో, సో ఆ రోజు నుంచి కూడా ఎన్నో మార్పులు మనం ఈరోజు ఇండియాలో చూస్తున్నాము. సో దాంట్లో ముఖ్య కారణం ఏంటంటే, అందరు భారతీయుల్ని సమానంగా చూడాలనేది ఒక చక్కటి ఉద్దేశం. సో అలాగే ఈరోజు మన కోవిడ్ పరిస్థితుల్లో డాక్టర్ల యొక్క అవసరం ఎంత ఉంది, మన దేశంలో ఎంత ఉంది అనేది మనకి తెలిసింది. అలాగే విదేశాల్లో కూడా డాక్టర్ల అవసరం ఎంత అనేది వాళ్ళకి కూడా డిమాండ్ పెరిగింది. అలాంటిది ఈరోజు మోడీ గారు చూసిన చొరవ కారణం చేత ఈరోజు మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా మన భారతదేశం వైపు చూడడం మన అందరం కూడా చూస్తున్నాం. అలాగే మన డాక్టర్లు కావాలని కూడా విదేశీయులు కోరుకుంటున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మన ఇండియా ఎప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి హై ఇంపార్టెన్స్ ఇస్తుంది. మనం అందరం కూడా క్వాలిటీ ప్రోడక్ట్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాము. సో దాంట్లో భాగంగా ఈరోజు ఎన్ఎంసి ఒక కొత్త రూల్స్ని ప్రచురించడం జరిగింది. దాన్ని గెజిట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రాడినరీలో ప్రచురించడం జరిగింది. సో ఆ రూల్స్ ప్రకారంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకుంటారో వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ యొక్క నాణ్యత బాగుంటుంది, అన్ని రకాలుగానే బాగా ఆలోచించేసి ఈ రూల్స్ని పొందుపరచడం జరిగింది. అయితే ఈ రూల్స్ని పొందుపరిచే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలి. కారణం ఏంటంటే, గతంలో ఎంసీఐ జస్ట్ ఒక స్టూడెంట్ని ఎంబీబీఎస్లో అడ్మిట్ చేసుకోవడానికి మాత్రం ఏం ఎలిజిబిలిటీ ఉండాలి అనేది మాత్రమే చూడడం జరిగేది. అలాగే స్టూడెంట్ అక్కడ ఎలా చదువుతున్నాడు, అసలు ఏం కోర్స్ ఫాలో అవుతున్నాడు, అసలు డ్యూరేషన్ ఏంటి, అక్కడ అసలు హాస్పిటల్స్, క్లినికల్ ఎక్స్పోజరు, ప్రాక్టికల్స్ ఇవన్నీ ఉన్నాయా అని ఎంసీఐ ఏ రోజు కూడా పట్టించుకున్న సందర్భం నేనైతే గమనించలేదు. అలాగే రెండోది ఏంటి అంటే, స్టూడెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అతను చదివాడా చదవలేదని పక్కన పెట్టి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి, ఎఫ్ఎంజీ స్క్రీనింగ్ టెస్ట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి దాన్ని పరిగణలో తీసుకొని అందులో పాస్ అయితే ఓకే అనే పరిస్థితిలో చేయడం జరిగింది. దీనివలన ఎంతోమంది విద్యార్థులు కేవలం 20% లేదా 30% మంది మాత్రమే ఇండియాలో ఉన్న ఎగ్జామ్ని పాస్ అవ్వడం, ఎంతోమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడడం కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు వచ్చిన ఈ కొత్త చట్టం ఏదైతే తీసుకొచ్చారో, ఈ ఎన్ఎంసి అంటే ఎంసీఐ మాల్ ఫంక్షనింగ్ ఫంక్షనింగ్ బాగోలేదని ఎన్ఎంసీని తీసుకురావడం జరిగింది. ఆ ఎన్ఎంసీలో ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త నామ్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, డ్యూరేషన్లో పూర్తి స్పష్టతను ఇవ్వడం అనేది మనం గమనించాలి. ఎందుకంటే మన భారతదేశంలో చదువుతున్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రపంచ స్థాయిలో కూడా చాలా గుర్తింపు పొందగలుగుతున్నారు. సో అదే స్ట్రక్చర్ని విదేశాల్లో కూడా అవలంబించాలనే ఒక ఉద్దేశాన్ని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. సో పాయింట్ 1, డ్యూరేషను 54 నెలలు ఉండాలి. అంటే 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు మెడిసిన్ చదువుకోవాలనేది ఒక నియమ నిబంధన పెట్టడం జరిగింది. అంతేకాకుండా అదే కాలేజీలో మనం మరొక 12 నెలల్ని ఇంటర్న్షిప్ను కూడా అదే కాలేజీలో చేయాలనే రెండో నియమ నిబంధనని పెట్టడం జరిగింది. అలాగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉండాలనేది ఒక మూడో నియమ నిబంధన పెట్టడం జరిగింది. అలాగే 4వ నియమ నిబంధన ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే సిలబస్ ఫాలో అవుతామో అదే సిలబస్ని ఆ దేశంలో కూడా ఫాలో అవ్వాలి అనే ఒక కొత్త నియమ నిబంధన కూడా పెట్టడం జరిగింది. అలాగే కోర్సు కంప్లీట్ అయిన తరువాత వాళ్ళు తప్పనిసరిగా ఇండియా వచ్చి నెక్స్ట్ స్టెప్ 1 ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేసిన తరువాత
మళ్ళీ సూపర్వైజ్డ్ ఇంటర్న్షిప్ చేయాలనేది ఇంకొక పాయింట్ని వాళ్ళు జత చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎడ్యుకేషన్ ఈ కోర్స్ అంతా కూడా ఇంచుమించు ఒక 10 సంవత్సరాల లోపే ముగించుకోవాలనే పాయింట్ని మళ్ళీ పొందపరచడం జరిగింది. అంతేకాకుండా మనం విదేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న కాలేజెస్ కానివ్వండి, అక్కడ ఉన్న హాస్పిటల్స్ కానివ్వండి, సరైన ట్రైనింగ్ ఇస్తాదో ఇవ్వదో లోకల్స్కి అయితే గ్యారంటీ ఇస్తుంది. ఎందుకంటే లోకల్స్ సరైన ట్రైనింగ్ అది ఇవ్వకపోతే లోకల్స్ ఇమీడియట్గా అడుగుతారు, ప్రశ్నిస్తారు తల్లిదండ్రులు. కానీ విదేశాల్లో చదువుతున్న విద్యార్థి కోసం ఎక్కడున్న ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు ప్రశ్నించే పరిస్థితి లేదు. అలాగే స్టూడెంట్కి కూడా ఎక్కువగా అంత అధికారం ఉండకపోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో నియమ నిబంధన ఏంటి అంటే, మనం అక్కడ ఏదైతే ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకుంటామో ఆ ఎంబీబీఎస్ డిగ్రీ తప్పనిసరిగా అక్కడ రెగ్యులేటరీ బాడీ, మనకు ఉదాహరణకి మనకి ఎన్ఎంసీ ఎలా అయితే రెగ్యులేటరీ బాడీ ఉందో ఆ దేశంలో ఉన్న రెగ్యులేటరీ బాడీ యొక్క గుర్తింపు అందులో నమోదు చేసుకుని ఉండాలనేది ఒకటి. అలాగే ఆ దేశ పౌరుడికి ఏ రకంగా అయితే లైసెన్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తారో అలాంటి సౌలభ్యాన్ని కూడా మన భారతీయులకు కూడా కల్పించాలనే అదొక పాయింట్, చాలా మంచి పాయింట్ చెప్పడం జరిగింది. సో ఈ రకంగా కోర్సు కానివ్వండి, అలాగే ఇంటర్న్షిప్ కానివ్వండి, అలాగే థియరీ కానివ్వండి, అలాగే ప్రాక్టికల్స్ కానివ్వండి, అలాగే క్లినికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇండియా ఎంబీబీఎస్ ఎలా ఉంటుందో సేమ్ అదే పద్ధతిలో విదేశాల్లో కూడా ఉండాలని చెప్పడం ఒకటి. అంతేకాకుండా మనం చాలామంది సందర్భాల్లో చూస్తున్నాము, నేను ఎడ్యుకేషన్ కొంత ఇండియాలో చేయించుకుంటాను, కొంత ఏమో విదేశాల్లో చేయించుకుంటాను, లేదంటే నేను కొంత కరేబియన్ ఐలాండ్స్లో చేయించుకుంటాను, తర్వాత నేపాల్లోనూ అమెరికాకు ఎక్కడికో తీసుకెళ్ళి చేపిస్తాననే సందర్భాలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో విద్యార్థులు, వాటిలన్నింటినీ కూడా నిర్మూలించే పద్ధతిలో భాగంగా మొత్తం కోర్స్ ఆఫ్ డ్యూరేషన్ని ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ వరకు కూడా ఒకే కాలేజీలో పెట్టాలనే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది కూడా చాలా మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. సార్, మరి మామూలుగా డ్యూరేషన్ చేంజ్ చేయడం అనేది అంటే ఒక్కో కంట్రీలో ఒక్కోలా ఉండదు కదా, మరి అది ఎంతవరకు ఇప్పుడు వచ్చిన ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం పాసిబుల్ అవుతుందంటారా టైం డ్యూరేషన్ సెట్ చేయడం? డ్యూరేషన్ అనేది నిజంగా చెప్పాలంటే ఒక స్టూడెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. డ్యూరేషన్ కనుక సరైన పద్ధతిలో లేకపోతే కనుక, లేదా స్పష్టత లేకపోతే కనుక విద్యార్థి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఇంతకుముందు ఎర్స్ట్వెల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈ రోజున్న ఎన్ఎంసీ కావచ్చు, డ్యూరేషన్ విషయంలో ఎప్పుడు కూడా స్పష్టత ఉండాలనేది చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. ఆ కారణం చేతే 54 నెలలు అంటే 4.5 సంవత్సరాలు తప్పనిసరిగా డ్యూరేషన్ ఉండాలనేది ఏదైతే వాళ్ళు ఉదహరించారో దాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలి. అయితే ఈ డ్యూరేషన్ అంశాన్ని ఈరోజు గట్టిగా తీసుకొచ్చారు. ఫస్ట్ పాయింట్లోనే దాన్నే ఎక్కువగా ఫోకస్ చేసింది ఎన్ఎంసీ అంటే కారణం, చాలామంది కాలేజెస్ కానివ్వండి, కొన్ని ఉదాహరణకి ఫిలిపీన్స్ కావచ్చు, కొంత కరేబియన్ దీవులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే మేము 4 సంవత్సరాల్లో ఎంబీబీఎస్ని కంప్లీట్ చేస్తామని వాళ్ళు చెప్పడం, అలాగే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ చాలా తక్కువ సమయంలో ఎంబీబీఎస్ అయిపోతుందని వాళ్ళు ఆలోచించడం ఏదైతే ఉందో, ఈరోజు ఈ డ్యూరేషన్తో ఈ 2 కంట్రీస్ కూడా ఇంచుమించు ప్రశ్నార్థకరంగా మారింది. ఈరోజు ఆ దేశాల్లో మనం మెడిసిన్ చదవచ్చా లేదా అనేది. మళ్ళీ వాళ్ళు ఒకవేళ బిఎస్ అటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేసినా కానీ ఆ ప్రోగ్రామ్స్ ఎటువంటి పరిస్థితుల్లో మెడిసిన్లోకి అనుబంధం కాదు కాబట్టి అక్కడ 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ని తీసుకోవడం కారణం చేత 2 ప్రశ్నార్థకరంగా మారింది. అలాగే 5 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఎక్కడైతే చేస్తున్నారో అది కూడా నిజంగా చెప్పాలంటే కొంచెం ప్రశ్నార్థకరమే. కారణం ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారంగా 5 సంవత్సరాలతో పాటు మరొక సంవత్సరం అదనంగా ఇంటర్న్షిప్ కూడా చేయాలి అనేది చాలా స్పష్టంగా తెలియజేయడం వలన ఈరోజు ప్రతి స్టూడెంట్ ప్రతి పేరెంట్ 6 సంవత్సరాల ఎడ్యుకేషన్కి సిద్ధపడాలనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే ఉదాహరణకు మేము ఏదైతే ఉన్నామో మేము ఓ రకంగా ఈ రూల్స్ వచ్చిన తర్వాత మేము చాలా సేఫ్ సైడ్లో ఉన్నాం. కారణం ఏంటి అంటే మేము 80% స్టూడెంట్స్ని 6 ఇయర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టడం జరిగింది. సో ఆ కారణం చేత వాళ్ళు ఎంబీబీఎస్ని అలాగే ఇంటర్న్షిప్ని స్ప్లిట్ చేసుకుని మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ నియమ నిబంధనలకి పాటించి వెనక్కి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మేము ఆ విషయంలో కూడా మేము సేఫ్గా ఉన్నామని చెప్తున్నాము. అలాగే మేము ఎక్కడ కూడా ఫిలిపీన్స్ ఇటువంటి కరేబియన్ దీవులకి అటువంటి చోట్లకి మా విద్యార్థులను ఎవరిని పంపించలేదు కాబట్టి అక్కడ మాకు ఈ డ్యూరేషన్ అంశంలో మేము ఎక్కడ కూడా ఇబ్బంది పడతలేదు. కానీ చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఎవరైతే ఫిలిపీన్స్కి కానివ్వండి లేదంటే కరేబియన్ ఐలాండ్స్ కానివ్వండి ఎవరైతే అడ్మిషన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా చాలామంది నాకు ఫోన్ చేయడం జరిగింది, వాళ్ళ ఇబ్బందులు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో అటువంటి ఇబ్బందులు ఈరోజు మనం చేసుకోవటం లేదు. రెండోది ఏంటి అంటే 5 సంవత్సరాల ఎడ్యుకేషన్లో మా స్టూడెంట్స్ కూడా కొంతమంది చదివారు, చక్కగా సక్సెస్ఫుల్గా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్న సందర్భం ఉంది. అయితే ఎన్ఎంసీ నియమ నిబంధనల ప్రకారంగా ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఈ రూల్స్ వర్తించవు, పాత రూల్స్లో వెళ్ళిపోవచ్చు, ఎర్స్ట్వెల్ ఎంసీఏ రూల్స్ వెళ్ళిపోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే 5 సంవత్సరాల అడ్మిషన్ ఎవరైతే తీసుకున్నారో
వాళ్ళ దాని గురించి మేము యూనివర్సిటీస్తో అది కూడా చర్చించడం జరుగుతుంది. సో వాళ్ళు కనుక ఇంటర్న్షిప్ కనుక ఇంప్లిమెంట్ చేసి ముందుకు ఇవ్వగలిగితే కనుక డెఫినెట్గా ఆ యూనివర్సిటీని మనం మళ్ళీ ప్రోత్సహించడం జరుగుతుంది. ఏ కారణం చేతనే ఏ యూనివర్సిటీ అయినా కానీ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కనుక పాటించకపోతే మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యార్థిని విదేశాలకు పంపించి వాళ్ళ యొక్క భవిష్యత్తును రిస్క్లో పెట్టే ఉద్దేశం మాకు లేదు. సిలబస్ గురించి ఎప్పుడు మాట్లాడతారా విందామని చాలా మంది స్టూడెంట్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారేమో. సిలబస్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది పిల్లలు చదువుకునేప్పుడు. మరి సిలబస్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు? సో ఒక మెడికల్ స్టూడెంట్కి థియరీ, ప్రాక్టికల్, క్లినికల్ ఇవన్నీ ఉండాలి అని మన అందరికీ తెలిసిన విషయమే. నాన్ క్లినికల్, క్లినికల్తో పాటు కరెంట్కి వచ్చిన కొత్త ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ ప్రకారం హ్యాండ్స్ ఆన్ క్లినికల్ ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్ అనేది చాలా కీలకం. ఇందులో ఎక్కువ శాతం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు ఏజెన్సీస్ అందరూ కూడా జార్జియా కావచ్చు ఇలాంటి కంట్రీస్ ఏంటంటే 5 years అని చెప్పేసి తర్వాత 6 years అని మార్చేసి ఇందులో సిలబస్ని వాళ్ళు మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి 5 years నుంచి 6 yearsకి మార్చడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ గతంలో మనం ఎన్నో చూసాం. మన కేరళ హైకోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం కూడా మనం చూసాం. అయితే ఇందులో భాగంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్లినికల్ ట్రైనింగ్ అంటే హ్యాండ్స్ ఆన్ క్లినికల్ ట్రైనింగ్ అనేది ఒక గవర్నమెంట్ యూనివర్సిటీలో చాలా చక్కగా ఇవ్వడం జరుగుతుంది. టీచింగ్, ట్రైనింగ్, టెస్టింగ్ ఈ 3 పద్ధతుల్లో కూడా మనం పాటించాల్సిన అవసరం మనం చూడవచ్చు. ఇందులో మెయిన్ సిలబస్ ఏంటంటే మన ఇండియన్ నామ్స్కి అట్పార్గా ఉండాలని చెప్పేసి మన ఎన్ఎంసీ జారీ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు విదేశాలకి వెళ్ళే స్టూడెంట్స్ కూడా ఏ యూనివర్సిటీస్కి అయితే వెళ్తున్నారో వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్నా గవర్నమెంట్ యూనివర్సిటీస్కి వెళ్ళడం వల్ల మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా ఆల్రెడీ అట్పార్గా ఫాలో అవుతున్నారు కాబట్టి సిలబస్ కూడా ఆ విధంగా ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేస్తున్న జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఆల్రెడీ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారంగా సిలబస్ అట్పార్గా ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్న్షిప్ అనేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇవ్వాలి. సో చాలామంది ఇప్పుడు ఒక మంచి డౌట్లో ఉండొచ్చు. కారణం ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో క్లినికల్ రొటేషన్స్ మీరు మాట్లాడుకోవచ్చు, కానీ సర్టిఫైడ్ ఇంటర్న్షిప్ అనేది గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎక్కువ శాతము చక్కగా ఫెసిలిటేట్ చేసే పరిస్థితిలో ఉంది. అందుకనే విదేశాల్లో ఈ కరెంట్ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్ళాలి అంటే సిలబస్ని మీరు సాటిస్ఫై చేయాలి అని అంటే విత్ ఇంటర్న్షిప్ కాబట్టి గవర్నమెంట్ యూనివర్సిటీస్కి మాత్రమే, అది కూడా మోర్ దెన్ 100 years ఓల్డ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి వెళ్తే స్టూడెంట్స్కి జస్టిఫికేషన్ జరుగుతుంది. మరి ఇంగ్లీష్ మీడియం మ్యాండేటరీ అంటున్నారు, అసలు ఎందుకు అంత తప్పనిసరి అంటున్నారు? ఇంగ్లీష్ మీడియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈవెన్ మన ఇండియాలో కూడా మెడిసిన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. స్టూడెంట్ ఎవరైనా సాధారణంగా 11వ తరగతి కానీ 12వ తరగతి కానీ తెలుగులో చదువుకుని తర్వాత ఇంగ్లీష్లో మారి లేదంటే హిందీలో చదువుకుని మళ్ళీ ఇంగ్లీష్లో మారే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో సేమ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా కష్టమైంది. అలాంటి ఎడ్యుకేషన్ని ఇంగ్లీష్ మీడియంలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో చెప్పగలిగితే కనుక స్టూడెంట్కి బాగా అవగాహన కలుగుతుంది, మరింత నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆ రూల్ని తప్పనిసరిగా పెట్టడానికి కారణం ఏంటి అంటే విదేశాల్లో చాలా కంట్రీస్లో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈరోజు లేదు. సో అలాంటి కాలేజెస్కి చాలామంది ఏజెంట్లు కావచ్చు తీసుకువెళ్ళి అక్కడ లోకల్ లాంగ్వేజ్లో చదివితే వాళ్ళకి ఫీజులో చాలా తక్కువ ఫీజు ఉంటుంది, లాభాలు ఎక్కువ వస్తాయి. సో అలాంటి సందర్భాల్లో అక్కడ జాయిన్ చేయడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండోది ఏంటి అంటే బైలింగువల్ అని, అంటే సగం సబ్జెక్ట్స్ ఏమో ఇంగ్లీష్లో చెప్తాము, సగం సబ్జెక్ట్స్ ఏమో లోకల్ లాంగ్వేజ్లో చెప్తాము, అనేది చైనీస్ భాషలో చెప్తాము అనుకోవడం. అలాంటి సందర్భం ఏదైతే ఉందో దానివల్ల కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దాన్ని కూడా ఈరోజు చైనాను కూడా చెక్ పెట్టింది. ఈ విధంగానే మనం పరిగణలో తీసుకోవచ్చు. ఆల్రెడీ కోవిడ్ కారణం చేత లాస్ట్ ఇయర్ ఎవరు కూడా విద్యార్థులు చైనాకి వెళ్ళడం తగ్గించేసారు. ఈ సంవత్సరం కూడా ఎవరు వెళ్ళడానికి ముందుకి రావటం లేదు. అలాగే మన కంట్రీకి చైనాకి ఉన్న బయలాటరల్ రిలేషన్స్ ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా అటు తీసుకెళ్ళటం లేదు. అలాంటిది ఇప్పుడు ఎన్ఎంసీ కొత్తగా తీసుకొచ్చిన ఈ పద్ధతి ఏదైతే ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి ఫస్ట్ నుంచి చివరి వరకు అని అన్నారో దాన్ని బైలింగ్వల్ పద్ధతిలో ఉన్న కాలేజీలు ఏవి కూడా ఈరోజు పనికిరావు అనేదానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మెయిన్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల విద్యార్థికి అన్ని రకాలుగానే కూడా అతను ప్రాక్టికల్ పరంగా కానివ్వండి, థెరిటికల్ పరంగా కానివ్వండి, క్లినికల్ పరంగా కానీ అతనికి ఒక ఎక్స్పోజర్ ఉండాలి. అయితే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే సరిపోతుంది అని మనం ఎవరైనా అనుకున్నా కానీ అది మంచిదే. కానీ ఏంటి అంటే మనం అదనపు లాంగ్వేజ్ను కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే కనుక అది చాలా మంచిది. కారణం ఏంటంటే చాలా దేశాల్లో వాళ్ళ సొంత లాంగ్వేజ్ ఉంటుంది. ఈరోజు తమిళనాడు నుంచి వచ్చి మన తెలంగాణలో ఎవరన్నా లేదంటే ఆంధ్రాలో ఎవరన్నా
హాస్పిటల్స్కి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు పేషెంట్స్తో మాట్లాడాలంటే అతను కంపల్సరీ తెలుగు నేర్చుకోవాల్సిందే. సో అదే పద్ధతి మనకి ఈరోజు క్లినికల్ ట్రైనింగ్ ఉండాలి, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, హాస్పిటల్స్కి వెళ్ళి మీరు ట్రైన్ అవ్వాలి అని మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీకి ఎలా గట్టిగా సూచిస్తున్నప్పుడు మనం కూడా అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్, అదనపు లోకల్ లాంగ్వేజ్ని కూడా మనం నేర్చుకోగలిగితే కనుక మనం పేషెంట్స్తో ఈజీగా కమ్యూనికేట్ అయ్యి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరేనా చెప్తారండి ఇంగ్లీష్ మీడియం ఎందుకు మ్యాండేటరీయో? సో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది బేసికల్గా నాలెడ్జ్ మనం అందరం ఫస్ట్ నుంచి బ్రిటిష్ లాగే ఫాలో అయ్యాం కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకోగలరు. అయితే ఇక్కడ చాలా విషయాల్లో ఏంటంటే చాలా విదేశాల్లో చాలా కంట్రీస్లో ఏంటంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఇప్పుడు కంట్రీలో లాంగ్వేజ్ మాట్లాడటం వేరు, ఇన్స్ట్రక్షన్ వేరు. సో చాలా కంట్రీస్ ఏంటంటే మా దేశంలో స్వీపర్స్ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు అని అంటారు. సో అది జస్టిఫై చేయదు. ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కంపల్సరీ ఉండాలి. అట్ ద సేమ్ టైం అదర్ లాంగ్వేజెస్ని మీరు మీ యొక్క రెజ్యూమ్లో బిల్డ్ చేసుకోవడం వల్ల ఇంటర్నేషనల్గా మీకు ఒక గుర్తింపు ఉండడం జరుగుతుంది. కాబట్టి అదనపు లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. బట్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది కంపల్సరీ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ని సాటిస్ఫై చేయాలి. నియో పంపిస్తున్న ప్రతి యూనివర్సిటీలో ఈరోజు ఎన్ఎంసీ పెట్టిన ప్రతి ఒక్క రెగ్యులేషన్ని చాలా చక్కగా సాటిస్ఫై చేస్తున్నాము. అండ్ అదర్స్ కూడా ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రెగ్యులేషన్స్ని సాటిస్ఫై చేస్తూ విదేశాలకి వెళ్ళే ఆపర్చునిటీ మధ్యతరగతి కుటుంబాలకి అవకాశం అనేది ఖచ్చితంగా ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నియోలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి, పేరెంట్స్కి, ఇటు స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించమని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అన్నీ కూడా అవైలబుల్గా వెబ్సైట్లో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఈ కొత్త రూల్స్ రావడం వలన ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థులకు చాలా లాభదాయకం. కారణం ఏంటంటే చాలామంది ఏజెంట్లకు కానివ్వండి, నాసిరకమైన కాలేజీలకు కానివ్వండి, వాళ్ళకి అసలు మింగుడు పడతలేదు. సో ఈరోజు మీ ఆపర్చునిటీ, ఈరోజు మీరు గవర్నమెంట్ ఒక మంచి అవకాశాన్ని కల్పించింది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ రూల్స్ ఏదైతే ఎన్ఎంసీ రూల్స్ ఉన్నాయో రూల్స్ అన్నింటినీ కూడా పెట్టుకుని మీరు దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం, కాలేజీలో జాయిన్ అవ్వడం మంచిది. నేను ఉదాహరణకి నియో గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నియో ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా స్టూడెంట్ని ఇంగ్లీష్ మీడియం కాకుండా లోకల్ మీడియంలో జాయిన్ చేసిన సందర్భం లేదు. రెండోది ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, 80% వరకు నేను స్టూడెంట్స్ని 6 అకాడమిక్ ఇయర్ కోర్సులోనే నియో జాయిన్ చేయడం జరిగింది. సో ఆ కారణం చేత మేము ఈరోజు హ్యాపీగా ఉండగలుగుతున్నాము, హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాము, టెన్షన్ కూడా లేదు. సో స్టూడెంట్ ఎటువంటి పరిస్థితుల్లోని టెన్షన్ పెట్టకూడదు, రిస్క్లో పెట్టకూడదు. సో ఎవరైతే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అలాగే ఇన్ఫర్మేషన్ రిలయబుల్గా ఉండాలి, అలాగే మీరు కూడా ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలి, మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ కావాలి. సో ఆ పద్ధతిలో వెళ్ళడం మంచిది. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న సందర్భాల్లో జార్జియా వాళ్ళు మాత్రం ఎక్కువగా మిస్లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కంట్రీ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, అది కరెక్ట్ కాదు. కంపల్సరీ మన ఇండియన్ ఎంబసీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది? జార్జియా అనేది ఇంగ్లీష్ కంట్రీ కాదు. రెండోది ఏంటంటే యూరోపియన్ కంట్రీ కాదు, అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా చాలా తెలియజేస్తున్నారు. కానీ కొంతమంది కన్సల్టెంట్లు, కొంతమంది జార్జియాని చాలా హైలైట్ చేసి చాలా గొప్పగా చూపించి వాళ్ళని ఏదో రకంగా అట్రాక్ట్ చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఆ విషయంలో మాత్రం మీరు చాలా దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఇందాక నేను చెప్పిన రూల్ ప్రకారంగా అక్కడున్న రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అవ్వడం, అలాగే లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ అనేది ఏదో రూల్ ఉందో దాంట్లో జార్జియా యొక్క డిగ్రీ ఈరోజు ట్రావెన్కోర్ కోచిన్ మెడికల్ కౌన్సిల్లో వాళ్ళు పడిన ఇబ్బందులు ఇవన్నీ కూడా మీరు ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా జార్జియా కంట్రీలో ఉదాహరణకి అక్కడ 30-40 లక్షల పాపులేషన్, తిబిలిసి అనే నగరంలోనే 10 లక్షల పాపులేషన్, కానీ కాలేజీలు మాత్రం 32 కాలేజీలు ఉన్నాయి. సరే, అన్ని ఎక్కువ కాలేజీలు ఇంత తక్కువ పాపులేషన్లో పెట్టి మళ్ళీ ఆ కాలేజీలన్నీ కూడా మొన్నే స్టార్ట్ చేసి ఆ కాలేజీల్లోకి ఇండియన్ స్టూడెంట్స్ని తీసుకొని కేవలం ఇండియన్ స్టూడెంట్స్ని ట్రైన్ చేసే పద్ధతి, జస్ట్ వాళ్ళేమో వెనక్కి పంపించేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఈరోజు చెక్ పెట్టింది గవర్నమెంట్. కారణం ఏంటంటే అక్కడ డ్యూరేషన్ అనేది ఏదైతే ఉందో ఇది మ్యానిపులేట్ చేయగలిగేది ఓన్లీ ప్రైవేట్ సిస్టమ్ మాత్రమే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా అవ్వచ్చు. మిగతా ఏ కంట్రీస్ ఎక్కడైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్ నడిచినాయో ఇప్పటి వరకు అక్కడ ఎక్కడ కూడా డ్యూరేషన్లో కన్ఫ్యూజన్ లేదు, అక్కడ ఎక్కడ కూడా అడ్మిషన్స్లో కన్ఫ్యూజన్ లేదు, అక్కడెక్కడ కూడా తిరిగి వచ్చాక ఇక్కడ ఇంటర్న్షిప్స్ చేసేటప్పుడు ఎటువంటి కోర్ట్స్ వాళ్ళని రిజెక్ట్ చేయడం జరగలేదు. కానీ మీరు అన్నీ బాగా తిరగవేసి చూస్తే ప్రైవేటైజేషన్ ఎవరైతే చేస్తున్నారో అక్కడ ఖచ్చితంగా లాభాపేక్షతో వెళ్తున్నారు. కాబట్టి ఏదో మేము అన్ని సాటిస్ఫై చేస్తున్నాం అంటున్నారు తప్పించి అది రియాలిటీలో ఎన్ఎంసీ రూల్స్కి ఏ విధంగా కూడా
మ్యాచ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ WHO రికగ్నైజేషన్ అంటారు, WHO లిస్ట్ చేస్తుంది. WHO లిస్టింగ్లో కూడా మీరు చూసుకుంటే ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ ఉంటుంది. అది గవర్నమెంట్ యూనివర్సిటీయా ప్రైవేట్ యూనివర్సిటీ అని ఉంటుంది. విద్యార్థులకి మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను, గవర్నమెంట్ యూనివర్సిటీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు NMC ఇచ్చే ప్రతి ఒక్క రెగ్యులేషన్ని అన్కన్ఫ్యూజ్డ్ అన్బయాస్డ్ మేనర్లో స్టూడెంట్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్ ఈరోజు నియో ప్లాట్ఫామే అనే కాదు, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా గవర్నమెంట్ యూనివర్సిటీని మీరు చూస్ చేసుకోవడం వల్ల మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అంటే మెయిన్ ఇంకోటి ఏంటంటే మేడం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనందరం కూడా కోవిడ్ పరిస్థితులు చూసాం. చాలా విదేశాల్లో చాలా చిన్న చిన్న కాలేజీలు రిసార్ట్స్ని కాలేజీలుగా మార్చడం, అలాగే హోటల్స్నేమో హాస్పిటల్స్గా మార్చడం, అలాగే పార్కింగ్ ప్లేసెస్నేమో క్లాస్ రూములుగా మార్చి జస్ట్ స్టూడెంట్కి అడ్మిషన్ తీసుకుని జస్ట్ థియరీ చెప్పి ఆ తర్వాత స్టూడెంట్ని మళ్ళీ పెద్ద కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసి ఎగ్జామ్లో పాస్ అయ్యేటట్టు చేసే విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి ఇంక ఈరోజు స్వస్తి పలికి స్టూడెంట్ పర్టికులర్ కాలేజీకి వెళ్ళాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలా, ఫ్యాకల్టీ బాగుండాలా, టీచింగ్ హాస్పిటల్స్ అంటే ఆ యూనివర్సిటీకి లేదా ఆ కాలేజీకి హాస్పిటల్ ఉందా, ఎన్ని బెడ్స్ అటాచ్డ్గా ఉన్నాయి, ఆ క్లినికల్ ఎక్స్పోజర్ ఇవ్వగలుగుతున్నారా లేదా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అదే పద్ధతిని మీరు అందరూ కూడా పాటించాలి. అలాగే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది పడుతుంటే కనుక ఇమీడియట్గా మీరు కన్సర్న్ అథారిటీస్ కంప్లైంట్ చేసుకోవాలి, విన్నపం చేసుకోవాలా. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తే ఒక చిన్న కుర్రోడు తన పెన్సిల్ పోయిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. సో అతనుకున్న ధైర్యం ఎందుకు చాలామంది విద్యార్థులకు ఉండట్లేదు, ఎందుకు అంత ధైర్యం తల్లిదండ్రులకు ఉండట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, అక్కడ మోసం చేశారు, ఇక్కడ మోసం చేసి ఈ కాలేజ్ చెప్పి ఆ కాలేజీలో జాయిన్ అవ్వండి అంటే, కాదు మీరు ముందెళ్ళి కంప్లైంట్ చేయండి అని అంటే, బాబాయ్ మాకు భయం వేస్తుందండి, ఆయన ఏమైనా చేస్తాడేమో, మా సర్టిఫికేట్ అయిన దగ్గర ఉండిపోయినాను, రకరకాల ఇబ్బందులు చెప్తున్నారు. సో అలాంటి ఇబ్బందులు మీరు పడకుండా ఏదన్నా ఇబ్బంది జరిగింది అనుకుంటే కనుక 100% మీరు పోలీస్ స్టేషన్ కానీ లేదంటే కన్సర్న్ అథారిటీస్ని కూడా కంప్లైంట్ చేయాలనేసి నేను వినిపించుకోవడం జరుగుతుంది. లిస్టింగ్స్కి రేటింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ యూనివర్సిటీ డ్యూరేషన్ క్లారిటీ ఉన్న యూనివర్సిటీస్కి కంట్రీస్కి వెళ్తే స్టూడెంట్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇది నియో ప్రతి విషయంలో సాటిస్ఫై చేస్తుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి ఎవరైతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు నియోని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ డెఫినెట్గా మంచి సర్వీస్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే MBBS అబ్రాడ్ యాజ్ పర్ NMC రెగ్యులేషన్స్ని ఫాలో అవుతున్నారో మీరు చక్కగా మీ ఫ్యూచర్ని సర్దిద్దుకోండి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.